వచ్చిన వారిని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని, నేను ఆరాధించటకును నీ వాక్యము చేత ప్రభా మేము బలపరచబట్టకును దేవా మీరు కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. 46వ కీర్తన 11 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ప్రభు మనతో మాట్లాడడానికి ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 నుంచి 11 వచనాలు, కీర్తనలు 46 వచనం వెంబడి వచనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరిచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. అందరం కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా మా ఆరాధన మీరు స్వీకరించినందుకై మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. ఉదయకాల సమయంలో చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 46వ కీర్తన గురించి కొంత ఇంట్రడక్షన్ మనము ఆలోచన చేస్తే, నేను ఆన్లైన్లో ఊరికే సర్ఫ్ చేస్తే ఈ కీర్తన ఎక్కువ మంది కరోనా టైంలో మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ రెండోసారి కరోనా వస్తుంది అంటున్నారు కదా, కాబట్టి కరోనా టైంలో కాకుండా ముందే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఈ కీర్తన మీద నేను గతంలో కూడా మాట్లాడాను, బట్ ఈరోజు ఇంకొన్ని విషయాలు ఈ కీర్తనలో మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. కోరా కుమారులు రాసినటువంటి కీర్తన. నిజానికి కోరా కుమారులు రాసినటువంటి కీర్తనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని వాళ్ళు హైలైట్ చేయటం అనేటువంటి జరుగుద్ది. మీరు వారు రాసినటువంటి ప్రతి కీర్తన కూడా మీరు గనక ధ్యానం చేస్తే ఆ కీర్తనలో వాళ్ళు దేవుని మందిరం యొక్క విశిష్టతను వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎవరు ఈ కోరా కుమారులు అనేటువంటిది గనక మనం ఆలోచిస్తే, మీకు ఒకవేళ గుర్తుంటే మోషే ఆరోనుల మీదకి తిరుగుబాటు చేసినటువంటి సంతానం వీళ్ళు. ఎందుకంటే కోరా కుమారులు కూడా లేవీయులకు వంశంలో నుండి వచ్చినటువంటి వారే. అలానే అహరోను, మోషే కూడా లేవి సంతానంలో నుండి, లేవి గోత్రం నుండి వచ్చినటువంటి వాళ్ళే. ఇక్కడ వాళ్ళకి చిన్న కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. కారణం ఏంటంటే, లేవి గోత్రం నుండి వచ్చినటువంటి అహరోను సంతానము వాళ్ళు ప్రధాన యాజకత్వాన్ని మందిరంలో చేస్తూ ఉంటారు.
కోర కుమారులేమో మందిరముని డిస్మాంటిల్ చేయటం, అంటే వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని మోసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు కదా, కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారాన్ని డిస్మాంటిల్ చేసి దాన్ని మోసుకొని వెళ్ళటము, అలానే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ విషయాలని శుభ్రపరచటము, ఈ పని వారికి అప్పగించబడింది. సో కొంతకాలానికి వీళ్ళకి ఏమంటారు, కోపము బాధ వస్తుంది. ఏంటంటే అహరోనుకి ఏమి ఎక్కువ, మాకేమీ తక్కువ. అహరోను ఆ పని ఎందుకు చేయాలి, మేము ఈ పని ఎందుకు చేయాలి? దేవుడు ఆయన ద్వారానే పని చేస్తాడా, మా ద్వారా పని చేయడా? మేము లేవి వంశము కాదా, లేదంటే మేము ఆ గోత్రంలోండి వచ్చినటువంటి వారం కాదా? కాబట్టి వాళ్ళు అహరోను యొక్క నాయకత్వం మీదకి వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు, అప్పుడు మోషే చాలా క్లియర్గా దేవుని యొక్క ఏమంటారు ఏర్పాటు అహరోను వంశం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేసినప్పుడు, అప్పుడు ఆ తిరుగుబాటులో చాలా మంది కోరహ సంతానం చనిపోవటం అనేటువంటి జరుగుద్ది. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే, ఆ కోరహ సంతానంలో నుండి అందరూ వాళ్ళు తిరుగుబాటు చేయరు, కానీ కొంతమంది తిరుగుబాటు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళా ఫాస్ట్ ఫార్వర్డ్ దేవుడు అదే పని వాళ్ళకి అప్పగిస్తాడు. అందుకే ఈ సొలొమోను కట్టినటువంటి మందిరంలో కూడా కోర కుమారులు వాళ్ళు జానిటర్స్గా ఉన్నారు, అంటే శుభ్రపరిచేవారుగా ఉన్నారు. శుభ్రపరచడం అంటే మనం చాలా తేలిక తీసుకుంటాం. ఈ రోజుల్లో లాగా మందిరం ఓటం తడిగొట్ట వేయటం కాదు. ఈరోజు మనం మందిరం ఊడ్చి తడిగొట్ట వేసి చాలా పెద్ద పని చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో మందిరం శుభ్రం చేయటం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక బలులు జరుగుతూ ఉంటాయి. ఆ జంతువులు, వాటి యొక్క ఎంట్రైల్స్, తర్వాత రక్తము, భయంకరమైన కంపు కొట్టుకుంటున్నటువంటి ఆ పరిస్థితిలో వాళ్ళు ప్రతిరోజు కూడా 365 days వాళ్ళు మందిరాన్ని శుభ్రం చేయాలి. అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ వర్క్. కానీ వీళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా, వాళ్ళు రాసినటువంటి కీర్తనలన్నీ కూడా మందిరం గురించే. అంటే మందిరాన్ని వాళ్ళు ఎంత ప్రేమించారు. మందిరం యొక్క పనిని వాళ్ళు చిన్నతనంగా చూడలేదమ్మా. మందిరం యొక్క పనిని వాళ్ళు ఉన్నతంగా చూశారు. అంత మాత్రమే కాదు, మందిరం యొక్క పని దేవుడు కృపచేత వారికి అప్పగించాడనే సంగతి వాళ్ళు గ్రహించారు. కారణం ఏంటంటే, అంతకుముందు ఆ సంతానం అందరూ చచ్చిపోయారు తిరుగుబాటు చేసి. ఈ సంతానం ఈరోజు ఇంకా వాళ్ళు మిగిలిన్నారంటే అది దేవుని కృప. కాబట్టి ఈ రెండు కారణాలను బట్టి మీరు వాళ్ళ కీర్తనలు ఏనన్నా మీరు చదవండి. 84వ కీర్తన మీరు చూసినా, 42వ కీర్తన చూసినా, ఇప్పుడు 46వ కీర్తన చూసినా, ఈ కీర్తనలన్నిటిలో కూడా దే హైలైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం యొక్క ఔన్నత్యాన్ని, దేవుని మందిరం యొక్క పని. దేవుని మందిరంలో అమ్మా పెద్ద పని చిన్న పని ఏం లేదు. బాత్రూములు కడగటం నుండి అన్ని పనులే. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు మందిరాల్లో మనము పనోళ్ళు పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు పనోళ్ళు పెట్టుకున్న పరిస్థితి మందిరాల్లో లేదు. ఈ రోజులో జనాల థింకింగ్లో కూడా మార్పు వచ్చేసింది. మా చిన్నప్పుడు మేము మందిరాల్లో బాత్రూమ్లు కూడా గడిగేవాళ్ళం అమ్మా. ఎప్పుడు ఫీల్ అవ్వాలా మందిరంలో పని చేయటానికి. ఎందుకంటే అది ఉన్నతమైనటువంటి పని. కాబట్టి మందిరానికి వచ్చేటప్పటికి చిన్న పని లేదు, పెద్ద పని లేదు. ఆ మందిరం యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించినప్పుడు, ఆ మందిరం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించినప్పుడు, ఇది దేవుని మందిరము అనేటువంటి విషయము మనం గమనించినప్పుడు, దట్ ఈజ్ ఏ వెరీ గ్రేట్ వర్క్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. బట్ ఎనీహౌ, ఈ కీర్తన రాస్తున్నప్పుడు ఈ కీర్తనలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మనము భయపడము. నిజానికి 46వ కీర్తన నుండి 48వ కీర్తన వరకు కూడా మనం గమనిస్తే, ఈ 3 కీర్తనలు కూడా కోర కుమారులు రాసినటువంటి కీర్తనలే. ఆ మాటకొస్తే 49వ కీర్తన వరకు కూడా ఈ 3 కీర్తనల్ని కూడా మనం ఏమంటామంటే ద ట్రిలాజీ ఆఫ్ సామ్స్.
ట్రిలజీ అంటారు, ట్రిలజీ ఆఫ్ సామ్స్. నిజానికి 45వ కీర్తన కూడా, 44వ కీర్తన, 42వ కీర్తన ఇవన్నీ కోరకుమారులు రాసినటువంటి కీర్తనలే. కానీ 46, 47, 48 ఈ 3 కీర్తనలు కూడా ఒక సెట్గా మనం చూస్తూ ఉంటాం. 46వ కీర్తన గనక మనం గమనిస్తే దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవుని ప్రజలలో వచ్చేటువంటి ఆ యొక్క ధైర్యం గురించి 46వ కీర్తనలో ప్రస్తావించబడింది. 47వ కీర్తనలో గనక గమనిస్తే దేవుడు సర్వాధికారి అని, ప్రపంచములు లేదంటే జనాంగములు ఆయన అధికారం కింద ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. 48వ కీర్తనకు వచ్చేటప్పటికి దేవుడు తన ప్రజలకు ఆయన భద్రతను ఎలా కల్పిస్తాడు అనేటువంటి విషయం, అంటే దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది అన్నటానికి దానికి రుజువు ఏంటంటే గాడ్స్ ప్రొటెక్షన్ ఓవర్ అవర్ లైఫ్స్. దేవుని భద్రత మన జీవితాల్లో మనం గమనించవచ్చు. సో ఆ అంశముగా 48వ కీర్తనని మనం గమనిస్తాం. సో ఈ ప్రాసెస్ లో 46వ కీర్తనలో గనక మనం గమనిస్తే హౌ కెన్ వి ట్రస్ట్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునిని మనం ఎట్లా ట్రస్ట్ చేయగలగాలి అనేటువంటి విషయం తెలియజేసేటువంటి కీర్తన. ఆ మాటకొస్తే ఈ కీర్తనను బేస్ చేసుకునే మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ టైంలో అద్భుతమైనటువంటి పాట రాశాడు. నిజానికి అంతకు ముందు ఏమంటారు, రివైవల్కి, రిఫర్మేషన్కి ముందు పాటలు చర్చిలో పాడటం అనేటువంటి సంప్రదాయం లేదు. మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ టైంలో ఆ సంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. చర్చ్ సర్వీసెస్ లో పాటలు పాడటం అనేటువంటి సంప్రదాయం. సో ఈ 46వ కీర్తనని బేస్ చేసుకొని అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ పాట రాశాడు, ఎ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్. చాలా ఫేమస్ హిమ్. దాన్ని మార్టిన్ లూథర్ రాయటం జరిగింది. ఆయన అంటాడు ఈ కీర్తన గురించి తనకున్నటువంటి అనుభవంలో అంటాడు, వెనెవర్ వీఆర్ గోయింగ్ త్రూ హార్డ్ సర్కమ్స్టెన్స్ ఇన్ లైఫ్, అంటే మన జీవితాల్లో కఠిన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు సింగ్ దిస్ సామ్ అంటాడు, ఈ కీర్తనను మీరు పాడండి, అండ్ లెట్ డెవిల్ డూ ద వర్స్ట్ అంటాడు. సాతానుగాడు వాడికి చేతనైంది వాడిని చేసుకునేయండి. మన జీవితంలో అతి భయంకరమైన పరిస్థితి వాడు రానియండి, మనమైతే ఏం చేద్దాం, ఈ కీర్తన పాడదామంటాడు. సో వెన్ వి సింగ్ దిస్ సాంగ్, లెట్ డెవిల్ డూ ద వర్స్ట్ ఇన్ అవర్ లైఫ్, అంటే ఈవెన్ వర్స్ట్ టైమ్స్ లో కూడా ఈ కీర్తన మన జీవితాలకి ధైర్యాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకనే వెన్ అవర్ వరల్డ్ ఈజ్ షేకెన్ వీ నీడ్ టు సింగ్ దిస్ సాంగ్. మన జీవితము కుదేలైపోతున్నప్పుడు మనము పాడవలసినటువంటి పాట ఈ కీర్తన అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. దీనిలో ప్రధానంగా మనం గమనించినప్పుడు ఏ ఏ సందర్భాల్లో మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు అని అంటే గనక మీకు ఈజీగా గుర్తుంటానికి 2 మాటలు చెప్తాను. వి విల్ నాట్ ఫియర్ ఎట్ నేచర్, రెండోది వి విల్ నాట్ ఫియర్ ఎట్ నేషన్స్. 2 ఈజీగా గుర్తుండేటువంటి మాటలు. అంటే నేచర్లో మనము భయపడాల్సినటువంటి పని లేదు, నేషన్స్ మన మీదకి వచ్చినప్పుడు మనం భయపడటానికి పని లేదు. ఈ 2 సందర్భాలు చెప్తున్నప్పుడు దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటా విషయం అనేటువంటిది కనుక మనం ఆలోచిస్తే, ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్లో ఎప్పుడు కూడా మన జీవితాల్లో విపత్తు రావటానికి 2 కారణాలు అవుతాయి. ఒకటి న్యాచురల్గా మన ప్రమేయం లేకుండా వచ్చేటువంటి విపత్తులు. అర్థమవుతుందా? న్యాచురల్గా మన ప్రమేయం లేకుండా వచ్చేటువంటి విపత్తులు, అది మొదటి సెట్ ఆఫ్ విపత్తులు. రెండవ సెట్ ఆఫ్ విపత్తులు ఏంటంటే ఇండ్యూస్డ్ మిస్ హ్యాపెనింగ్స్, లేదంటే మనకై మనం కొని తెచ్చుకున్నటువంటి ఉపద్రవాలు. దాన్ని దేంతో పోలుస్తారంటే వెన్ ద నేషన్స్ కమ్ అగైనెస్ట్ యు, అంటే శత్రువులు మన మీదకి లేచినప్పుడు
మన ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో కనుక గమనిస్తే శత్రువు ఎప్పుడెప్పుడు మన జీవితం మీదకి వస్తాడంటే మనము దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు. ఆ మాట కోసం ఇప్పుడు బైబిల్ స్టడీలో కూడా మన న్యాయాధిపతుల గ్రంథాన్ని చూస్తున్నాం కదా. టైమ్ అండ్ అగైన్ న్యాయాధిపతుల గ్రంథంలో మనకు గమనించేటువంటి ప్రిన్సిపల్ ఏంటి? ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే వాళ్ళు త్రోవ తప్పుతారో దేవుడు ఏం చేశాడు? శత్రువుని లేపటం జరిగింది. ఎందుకు శత్రువుని లేపాడు? ఇశ్రాయేలును అణగొట్టడానికి. ఎందుకు ఇశ్రాయేలును అణగొట్టాలి? వాళ్ళు సెన్సస్ లోకి రావాలి. మళ్ళా దేవుని యొక్క విశిష్టతను వాళ్ళు అర్థం చేసుకొని దేవుని వైపు వాళ్ళ దృష్టి సారించడానికి దేవుడు ఎన్నుకునేటువంటి విధానం ఏంటంటే మన జీవితాల్లో నలగొట్టుట. అందుకే దీన్ని నేనేమన్నంటే ఇవి న్యాచురల్ సర్కమ్స్టెన్సెస్ కాదు, ఇవి ఇండ్యూస్ సర్కమ్స్టెన్సెస్. అంటే మనకై మనం కొని తెచ్చుకునేటువంటి ఉపద్రవాలు. కాబట్టి ఈ కీర్తనలో రెండు విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వి విల్ నాట్ ఫియర్ ఇన్ నేచర్, అంటే న్యాచురల్ గా మన జీవితంలో వచ్చేటువంటి ఉపద్రవాలకి మనము భయపడాల్సిన అవసరం లేదు. రెండోది ఇండ్యూస్డ్ సర్కమ్స్టెన్సెస్ లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి కొన్నిసార్లు న్యాచురల్ గా వచ్చేటువంటి ఉపద్రవాల్లో మనకి భయం వేస్తుంది, అలానే ఇండ్యూస్డ్ కూడా కదా. అమ్మో నేనేం చేశానో, దేవుడు నాకు ఈ కీడు తీసుకొచ్చాడు, లేదంటే దేవుడు ఈ విపత్తు తీసుకొచ్చాడు. అంటే ఒక రకంగా రెండు సందర్భాలు కూడా మనకి భయాన్ని తీసుకొచ్చేటువంటివే. అంటే అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చేటువంటి ఉపద్రవాలు కూడా మనకి భయాన్ని తీసుకొస్తాయి. లేదంటే ఒకవేళ మన అవిధేయతను బట్టి దేవుడు ఆయన చేసేటువంటి పనిని బట్టి మన జీవితాల్లో వచ్చేటువంటి ఉపద్రవాన్ని బట్టి కూడా ఇవి కూడా మన జీవితాల్లో భయాన్ని తీసుకొస్తాయి. అయితే ప్రభు అంటున్నాడు ఈ రెండు విషయాలు కూడా మీరు కంగారు పడమాకండి, ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా మీ మీద వచ్చేటువంటి విపత్తు విషయంలో కూడా దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు, ఆయన కంట్రోల్లో ఉన్నాయి. అది మీరు గమనించుకోవాలి. రెండోది, ఒకవేళ మీ అవిధేయతను బట్టి దేవుడు గనక ఆయన ఉపద్రవం తీసుకొచ్చినా మళ్ళీ అది కూడా ఎవరి కంట్రోల్లో ఉంది? ఆయన కంట్రోల్లోనే ఉంది. ఈ రెండు పర్యాయాల్లో కూడా నీవు సహించదానికంటే ఎక్కువ ఉపద్రవాన్ని దేవుడైతే అలో చేయడం. ఈ రెండు సందర్భాల్లో కూడా. సో ఆబ్వియస్ గా మనం గనక గమనిస్తే ఈ రెండు విషయాల్లో కూడా యు నీడ్ నాట్ ఫియర్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి విషయం కనుక గమనిస్తే ఇక నేనేమన్నాను? వి విల్ నాట్ ఫియర్ ఎట్ ద నేచర్. అందుకే ఇక్కడ ఏమంటున్నా చూడండి, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములు పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు గట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను. ఇవన్నీ ఏం సర్కమ్స్టెన్సెస్ చెప్పండి? న్యాచురల్ సర్కమ్స్టెన్సెస్. నా మాట మీకు అర్థమవుతుందా? భూమి అసలు పర్వతం కదలక్కర్లేదు, కొంచెం భూమి కదిలింది అనుకోండి మనం అక్కడ పరిగెడతాం. చూసారా, ఢిల్లీలో భూకంపం వచ్చిందంట తెల్లారు గట్ల, అది చాలా తక్కువ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, కానీ జనాలందరూ ఎక్కడికి వచ్చారు? రోడ్డు మీదకి వచ్చారు. అంటే చిన్న భూమి కదిలితేనే మనం ఏం చేస్తాము? పరుగుపెట్టి రోడ్డు మీదకి వస్తాం. పర్వతం లేచి పక్కకు వచ్చింది అనుకోమా, అటువంటి భూకంపం అసలు మనం ఉంటామా? రైట్, మనకి పక్కన దువ్వాడ కొండ ఉంది కదా, ఒకవేళ ఆ కొండ సడన్ గా లేచి మీ రోడ్లోకి వచ్చి కూర్చుంది అనుకో, మీరేం చేస్తారు? భయపడకుండా దేవా నువ్వు నాకున్నావు అంటారా? చూసారా? అంటే ఇక్కడ ఈ కీర్తనగాడు మాట్లాడేది ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కాదు, ఏదో చిన్న చిన్న ఉపద్రవాలు కాదు. అంటే అసలు నీ జీవితంలో నీ అజమాయిషిని నీ యొక్క ఏ ప్రమేయం లేకుండా నిన్ను భయపెట్టేటువంటి సందర్భాలు నీ జీవితంలోకి వచ్చినా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. నిజమే, నిన్ను భయపెట్టేది ప్రకృతే, అవునా? జలప్రళయం ఫ్లడ్ వచ్చింది అనుకోండి అమ్మా, అది ఏ సమస్య? ప్రకృతి విపత్త. భూకంపం వచ్చింది అనుకోండి అమ్మా, అది ఏ విపత్తు? ప్రకృతి విపత్తు. అంటే ఇక జాగ్రత్త వినండి, ప్రకృతిలో సహజ సిద్ధంగా వచ్చేటువంటి విపత్తులు
అవి నిన్ను భయపెట్టినప్పటికీ కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆ ప్రకృతిని కలగజేసిన వాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు యేసుప్రభువారు ఆ యొక్క ధోనిలో వెళ్ళేటప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఒక ప్రకృతి విపత్తు వచ్చింది. ఏంటా ప్రకృతి విపత్తు? స్టామ్ వచ్చింది కదా. ఏమంటారు తెలుగులో స్టామ్ అంటే? తుఫాన్ వచ్చింది, రైట్? తుఫాన్ వచ్చింది. తుఫాన్ రాగానే ఎవరు కంగారు పడ్డారు? శిష్యులు కంగారు పడ్డారు. అప్పుడు యేసుప్రభువారు లేచి నిదానంగా ఏమన్నాడు? ఆయన ఊరకుండా అన్నాడు. అనగానే శిష్యులు ఏమని ఆశ్చర్యపోయారు? ఈయన ఎట్టివాడో, ఈయన అధికారం ఎట్టిదో ఈయనకి ఏం లోపడుచున్నది? సముద్రమును తుఫానును లోపడుచున్నది. అంటే దాని అర్థం ఏంటి? ఏ ప్రకృతి అయితే నిన్ను భయపెడుతుందో ఆ ప్రకృతి దేవుని అధికారంలో ఉందన్న వాస్తవాన్ని మర్చిపోమాక. అంటే దాని అర్థం ఏంటి? నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలోకి వచ్చేటువంటి విపత్తు ఏదైనప్పటికీ కూడా, నీ కంట్రోల్ లేనటువంటి విపత్తు నీ జీవితంలో నీకు వచ్చినప్పటికీ కూడా, యు నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ సోవరెన్ ఓవర్ ద నేచర్. ప్రకృతి మీద అధికారం కలిగినటువంటి వాడెవరు? దేవుడు. కాబట్టి ప్రకృతి మన మీదకి తిరగబడినప్పుడు, లేదంటే మన ప్రమేయం లేకుండా విపత్తులు మన జీవితంలో సంభవించినప్పుడు, జాగ్రత్త వినండి, సడన్ జాబ్ లాస్ కావచ్చు, సడన్ హెల్త్ లాస్ కావచ్చు, లేదంటే సడన్ యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే సడన్ డెత్ కావచ్చు. ఇవన్నీ కూడా మన కంట్రోల్లో జరిగేటువంటి విషయాలు కాదు. సో మన ప్రమేయం లేకుండా జరిగేటువంటి విషయాలు. అప్పుడు మనం ఏమి గుర్తు తెచ్చుకోవాలి? మనము భయపడము. ఇక్కడ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ గురించి కీర్తనకారుడు రాస్తున్నప్పుడు అంటున్నాడు, ఇటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లోనే మనం భయపడకపోతే అసలు మన జీవితంలో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఏం భయపడతామమ్మా? నిజానికి మనకి ఎక్కువ భయం ఎప్పుడు వస్తుంది? అసలు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కే భయపడద్దు అంటున్నాడు ఆయన. మనం చిన్న తుమ్మితే, చిన్న దగ్గితే సమస్య వచ్చి భయం వచ్చేస్తుంది మనకి. అంత అవసరమా? భూమి కదిలితేనే ఆయన కంగారు పడద్దు అంటున్నాడు. మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో భూమి కదలడం చూసారా? ఏమా మనకి దువ్వాలు ఎప్పుడైనా భూకంపం వచ్చిందా? రాలేదు కదా. పోనీ మన లైఫ్ టైంలో ఎప్పుడైనా పర్వతాలు కదలడం చూసామా? మన చిన్నప్పుడు నుండి ఆ పర్వతాలు అక్కడే ఉన్నాయి. ఈయన ఏమంటున్నాడు? అవి కదిలితేనే కంగారు పడదు అంటున్నాడు. మరి మనమేంటి ప్రతిదానికి కంగారు పడతాం? ఏమ్మా, ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మనం పెద్దాడికి భయపడతాం, చిన్నాటికి కూడా భయపడతాం. అసలు మన బతుకే బతుకు. నా మాట మీకు అర్థమవుతుందా? మనం భయపడటానికి పెద్దది అక్కర్లా. అందుకే దేవుడు కృప చూసి పెద్దది పట్ల. చిన్నది వస్తేనే నీకు హార్ట్ అటాక్ వస్తుంది, పెద్దది వస్తే నువ్వు చచ్చిపోతావు. సో గాడ్ డస్ నాట్ వాంట్ టు కిల్ యూ. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? పెద్దవి రానిట్లే. కానీ ఇక్కడ కీర్తనగాడు అంటున్నాడు, అసలు ఇటువంటి వాటికే నువ్వు భయపడక్కర్లేదు. అంటే నీ జీవితంలో వచ్చేటువంటి సమస్యలు అవి న్యాచురల్గా వచ్చినా, అవి ఇండ్యూస్డ్గా వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఫిలిప్ ఎవర్సన్ అనేటువంటి ఆయన ఒక మాట అంటాడు, జాగ్రత్త వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. వెన్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు స్టాప్ అండ్ లిసన్ టు వాట్ గాడ్ హ్యాస్ టు సే త్రూ హిస్ రివీల్డ్ వర్డ్. అంటే దేవుడు ఆయా సందర్భాలలో ప్రత్యక్షపరచబడినటువంటి ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు నువ్వు గనక ఆగి వినేటువంటి ఆయన స్వరాన్ని వాక్యము ద్వారా వినే అలవాటు నీకు లేదనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హీ విల్ యూజ్ ద వరల్డ్ ఈవెంట్స్. అంటే ఒక ఎర్త్క్వేక్ తీసుకొస్తాడు, లేదంటే ఒక న్యాచురల్ డిజాస్టర్ తీసుకొస్తాడు. ఎందుకు? టు ఛాలెంజెస్, మనల్ని నిద్ర లేపటానికి, ఇన్ అవర్ బిజీ లైఫ్స్ టు కన్సిడర్ ద లివింగ్ గాడ్ అవర్ క్రియేటర్. జాగ్రత్త వినండి, దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరానికి విధేయత చూపించే అలవాటు మనకు లేకపోతే దేవుడు మనల్ని కుదిపి ఆయన ఏం చేస్తాడు?
మనలో విధేయతను తీసుకొస్తాడు. ఏది బెటర్ అంటారు? ఎవరు మాట్లాడలే. ఏది బెటరు? ఏమ్మా ఏది బెటరు? ఉదయం క్వైట్ టైంలో దేవుడు మాట్లాడుతుంటే వింటం బెటర్ కదా, అవునా? ఆదివారం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే వింటం బెటర్ కదా. నువ్వు అప్పుడు గనక విన్నావు అనుకో, అంటే దేవుని మెల్లమైనటువంటి స్వరాన్ని ఆయన వాక్యం ద్వారా నువ్వు విని సరిచేసుకునేటువంటి పరిస్థితి ఉంటే దేవుడు నిన్ను కుదపాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మెల్లనైనటువంటి స్వరాన్ని మనం ప్రతిస్పందించట్లేదో, God has no other option but to shake your circumstances. దేవుడు నిన్ను షేక్ చేయటానికి తీసుకొస్తాడు ఉపద్రవాలు. జాగ్రత్త. అఫ్ కోర్స్ అయినప్పటికీ వాగ్దానం ఏంటంటే నువ్వు భయపడక్కర్లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? భయపడక్కర్లేదు అంటున్నటువంటి కామన్, దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈయనేమంటాడంటే, అయ్యా దేవుడు వాక్యం చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మార్చుకోండి అయ్యా. ఎందుకు దేవుడు ఒక ఉపద్రవాన్ని తీసుకొని రావాలి? ఎందుకు దేవుడు నిన్ను షేక్ చేయాలి? ఎందుకు దేవుడు భూకంపాన్ని తీసుకొని రావాలి? ఎందుకు దేవుడు కరోనాని తీసుకొని రావాలి? లేదా ఎందుకు దేవుడు జలప్రళయాన్ని తీసుకొని రావాలి? అంత అవసరమా? చెప్పండి, అంత అవసరమా? అవసరం లేదన్న వాళ్ళు ఏం చేయటం నేర్చుకుంటారు చెప్పండి? ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ నేర్చుకోండి. If you listen to God's word, God need not shake your circumstances. దేవుడు ఒకవేళ మనల్ని కుదుపుతున్నాడంటే, దేవుడు ఉపద్రవాన్ని మన జీవితంలో తీసుకొస్తున్నాడంటే, దట్ మీన్స్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని ఆయన వాక్యం ద్వారా నువ్వు వింటలేదు కాబట్టి. అయితే ఎప్పుడైతే భూకంపం వచ్చిందనుకోమ్మా, భూకంపం వచ్చినప్పుడు ఏం ఏర్పడుతుంది కదా? నెర వస్తుంది కదా, క్రాక్ వస్తుంది. సో ఇప్పుడు ఆ క్రాక్ని ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఫిల్ చేయాలి. ఈయన అంటాడు, ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఆఫెన్ ఫీల్స్ ద స్వీటెస్ట్ వెన్ హీ ఫిల్స్ అ హోల్ లెఫ్ట్ బై సివియర్ లాస్. దేవుని యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదంటే, నువ్వు వాక్యం వెళ్ళలేదు కాబట్టి దేవుడు భూకంపం తీసుకొచ్చాడు. భూకంపం తీసుకొచ్చినప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు నీ జీవితంలో? భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుంది? క్రాక్ వస్తా లేదా? చాలా పెద్ద క్రాక్ వస్తుంది. ఎటువంటి క్రాక్ వస్తుంది? కారు కూడా దూరిపోవచ్చు ఆ క్రాక్లోకి, బిల్డింగ్ కూడా దూరిపోవచ్చు క్రాక్లోకి, అవునా? సో ఇప్పుడు ఆబ్వియస్ గా దేవుడు మళ్ళా ఆయన నీ జీవితాన్ని నిలబెట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఆ క్రాక్ ని ఫిల్ చేయాలి. అంటే ఏదైతే ఆ లాస్ నీ జీవితంలోకి వచ్చిందో, ఆ ఉపద్రవం తాలూకా లాస్ ని ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చిందో, దేవుడు మళ్ళా తన నమ్మకత్వం చేత ఏం చేస్తాడు? ఆ క్రాక్ ని ఆయన ఫిల్ చేస్తాడు. కాబట్టి భయపడమాక. సో ఆబ్వియస్ గా ఇక్కడ గనక మనం గమనిస్తే, we will not fear at nature, అంటే మన జీవితంలో వచ్చే గొప్ప గొప్ప ఉపద్రవాల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండోది నేనేం చెప్పాను? we will not fear at the nations. ఇక్కడ చూడండి ఏమంటాడు కీర్తనకారుడు, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి కరిగిపోచున్నది. చూడండి, జనములు ఘోషిస్తున్నాయి, శత్రువులు మన మీదకి లేస్తున్నారు. మీకు గుర్తుందా? సొలొమోను ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించాడో, దేవుడు ఏం చేశాడు? శత్రువులను లేపాడు. సో ఇప్పుడు శత్రువు ఎట్లాగొస్తాడు వస్తాడు మన జీవితం మీదకి? హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా అని వస్తాడు శత్రువు. ఎట్లా వస్తాడు? కత్తి పట్టుకొని భీకరంగా నేను భయపెడుతూ అరుస్తూ నీ మీదకి వస్తాడు. ఎందుకంటే శత్రువు యొక్క ప్రధానమైనటువంటి ఆశయం ఏంటంటే నిన్ను నాశనం చేయటమే. ద ఎనిమీ వాంట్స్ టు డిస్ట్రాయ్, ద ఎనిమీ వాంట్స్ టు కిల్. సో ఎప్పుడైతే శత్రువు
వాడు నీ మీద కామ్గా రాడు, వాడి మీదకి సైలెంట్ గా రాడు. వాడు ఎట్లాగొస్తాడు? జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ద నేషన్స్ ఆర్ రైజింగ్ అగైన్స్ట్ హిస్ పీపుల్. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు దేశాలు లేస్తున్నాయమ్మా, జనాంగాలు లేస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ సోవరెన్ ఓవర్ ద నేచర్, గాడ్ ఈజ్ సోవరెన్ ఓవర్ ద నేషన్స్. జాగ్రత్త వినండి. శత్రువుని మీదకు వస్తున్నప్పటికీ కూడా శత్రువు మీద అధికారం కలిగిన వాడెవరు? మళ్ళా దేవుడే. మళ్ళా శత్రువులను దునమాడగలిగినటువంటి వాడెవరు? దేవుడే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే జనాలు ఘోషిస్తారమ్మా, పీపుల్ దే షౌట్ అగైనెస్ట్ యూ, లేదంటే పీపుల్ దే కమ్ అగైనెస్ట్ యూ. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? తన కంఠధ్వని వినిపింపగా. చెప్పండి, కంఠధ్వని అంటున్నప్పుడు మళ్ళీ అగైన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ముందు ఎవడైనా కామ్గా ఉండాల్సిందే. వెన్ ఇట్ కమ్స్ టు గాడ్స్ వర్డ్, నో బడీ కెన్ షౌట్ అగైనెస్ట్ గాడ్స్ వర్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని స్వరము ఆయన వాక్యము ద్వారా ఎప్పుడైతే అది వెల్లడి అవుతుందో అప్పుడు జనములు కానీ, లేదంటే నేషన్స్ కానీ, లేదంటే ఎనిమీస్ కానీ వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు కుదేలైపోతారు. కారణం ఏంటంటే గాడ్ ఈజ్ రిడీమర్ ఆఫ్ హిస్ పీపుల్. నిజానికి ఇది ఇశ్రాయేలీలు చాలా ప్రాక్టికల్ గా వాళ్ళు అనుభవించారు. మీకు గుర్తుందా? ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటక ముందు వాళ్ళు ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు ఏమైపోయినట్టు అనిపించింది? శత్రువు వాళ్ళని చుట్టుముట్టినట్టు అనిపించింది. ఫరో ఎట్లాగొచ్చాడు చెప్పండి? ఫరో కామ్గా వచ్చి ఉంటాడా? ఫరో ఎంత ఉద్రేకంతో వచ్చి ఉంటాడు? ఫరో ఎంత పగతో వచ్చి ఉంటాడు? ఎందుకంటే అంతకుముందు నిజానికి మీరు గమనిస్తే దేవుడమ్మా ఆయన సర్వాధికారంలో భలే పనిచేస్తాడు. ఎట్లా పనిచేస్తాడు తెలుసా? ఆ రోజు పస్కా పండుగ రాత్రి ఏం జరిగింది? వాళ్ళ ఇంట్లో అందరూ మొదటి సంతానం చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు ఫరో అబ్సల్యూట్గా ఏమయ్యాడు? షాక్లోకి వెళ్ళాడు. షాక్లోకి వెళ్ళి ఏం చేశాడు? వీళ్ళను వదిలేశాడు. షాక్లోకి వెళ్ళకపోతే వీళ్ళని వదులుతాడా? నా మాట మీ కదా, ఎంత పెద్దోడైనా ట్రాజడీ రాగానే ముందు ఏమవుతుందమ్మా? ట్రాజడీ రాగానే ఏమవుతుంది? సడన్ గా నీకు అర్థమవుతుందా? నువ్వు నీరు కారిపోతావు. యు గో ఇన్ టు ద షాక్. ఆ షాక్లోకి వెళ్ళినప్పుడు నీకు తెలియదు. అందుకనే మీరు గమనించండి, కొన్నిసార్లు ఎవరన్నా చనిపోయినప్పుడు ఇమీడియట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు షాక్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా బయటకు రాలే. నిజానికి ఆ లాస్ ఎప్పుడు వాళ్ళు తెలుసా? ఎందుకంటే ఆబ్వియస్గా వాళ్ళు ఆ లాస్లోకి వెళ్ళినప్పుడు మనం వెళ్తాము, వాళ్ళని కంఫర్ట్ చేస్తాము, మీటింగ్లు పెడతాము, లేదంటే ప్రార్థనలు పెడతాము, ఆ తర్వాత మెమోరియల్ సర్వీస్ అన్నీ అయిపోతాయి. అన్ని హడావిడి అయిపోయిన తర్వాత అప్పుడు ఇల్లు ఖాళీ అవుతుంది. అప్పటిదాకా ఇల్లు ఫుల్గా ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? వెన్ ఎవర్ పీపుల్ గో త్రూ ద లాస్, ఒక్కసారి ఇల్లు ఖాళీ అయిన తర్వాత అప్పుడు వీళ్ళు సెన్సెస్లోకి వస్తారు. అప్పుడు కానీ వీళ్ళకి ఆ లాస్ అర్థం కాదు. అందుకే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇమీడియట్గా మనం షాక్లోకి వెళ్తాం కనుక వీ డోంట్ ఫీల్ దట్ ఎనీథింగ్. కొన్ని రోజులైన తర్వాత ఆ షాక్లో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? యు బిగిన్ టు ఫీల్ ద లాస్ ఆఫ్ దట్ పర్సన్. అలానే ఇక్కడ ఐగుప్తులో మొత్తం అందరూ ప్రథమ సంతానం చనిపోయినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళందరూ ఏం చేశారు? షాక్లోకి వెళ్ళారు. అందుకనే మీకు గుర్తుందా? ఇశ్రాయేలీలు పారిపోయేటప్పుడు ఏం చేశారు? వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించారు. ఎవరైనా డబ్బులు ఇచ్చి పంపిస్తాడా? ఏమా ఇశ్రాయేలు వాళ్ళ కదా, ఇప్పుడు ఇశ్రాయేలుని బయట పంపించడానికే కదా దేవుడు వాళ్ళ ఇంట్లో చంపేసింది. సో అటువంటిప్పుడు వాళ్ళని ఎట్లా పంపించాలి? వాళ్ళు దారికి వచ్చి డబ్బులు ఇచ్చి పంపిస్తాడా? వీళ్ళు ఏం చేశారు? బంగారం అంతా ఇచ్చారు, డబ్బులు అంతా ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో ఫుడ్ అంతా ఇచ్చారు. అంటే అర్థమైంది, వాళ్ళు ఇంకా షాక్లో ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశం దాటి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారో అప్పుడు వీళ్ళు దే కేమ్ ఇంటు ద సెన్సెస్. సెన్సెస్ రాగానే ఏం చేశాడు ఫరో? రండి రా సైన్యం చేయండి అన్నాడు. ఎందుకు? వీళ్ళ మీద ఇప్పుడు పగ తీర్చుకోవాలి. ఎందుకు? చూసారా వీళ్ళు ఎంత కీడు తీసుకొచ్చారో నా సామ్రాజ్యం మీదకి.
చూసారా ఎంతమంది చచ్చిపోవటానికి, మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోవడానికి ఎవరు కారణం? వీళ్ళు కారణం. కాబట్టి ఎట్లా వచ్చుంటాడు ఫరో వాళ్ళ మీదకి? సైలెంట్గా వచ్చాడా? ఘోషిస్తా వచ్చుంటాడా? అరుపులు అరుచుకుంటా, లేదంటే రే వీళ్ళు చంపేయాలరా, వీళ్ళు వేసేయాలరా, రకరకాలు ఆడికి ఏది వస్తే అది మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాడు. సో ఇప్పుడు డిఫెన్స్ మోడ్లోకి ఎవరు వెళ్ళిపోయారు? ఇప్పటిదాకా వీళ్ళు పాట పాడుతున్న వాళ్ళేమో వీళ్ళు సైలెంట్ అయ్యారు, ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న వాళ్ళేమో ఇప్పుడు అరుస్తూ వచ్చారు. చూసారా, రోల్ రివర్సల్ అయిపోయింది. ఇప్పటిదాకా ఇశ్రాయేలు ఏం చేశారమ్మా? దేవుడు మమ్మల్ని విమోచించాడండి, దేవుడు మమ్మల్ని విడిపించాడండి, ఆహా దేవునికి స్తోత్రం అండి, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడండి, ఇదిగోండి 400 సంవత్సరాలు మేము ఎక్కడున్నామండి. అయితే దేవుడు ఏం చేశాడండి? తన గొప్ప కార్యాన్ని బట్టి మమ్మల్ని అబ్బో అబ్బో ఒకడికొకటి సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు, ఒకడికొకటి పాటలు పాడుతున్నారు, ఒకడికొకటి పాటలు కట్టేస్తున్నారు. ఏడకు వచ్చేటప్పటికి అంత సైలెంట్, గప్చుప్. ఎందుకు? ఇప్పుడు వీళ్ళు సెన్సెస్లోకి వస్తున్నారు. ఇప్పటిదాకా ఆళ్ళు సెన్సెస్లోకి రాలా, ఆళ్ళు షాక్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు భక్తి మోడ్లో ఉన్నారు, వాళ్ళు షాక్ మోడ్లో ఉంటే వీళ్ళు థ్యాంక్స్ గివింగ్ మోడ్లో ఉన్నారు. అమ్మ మంచితో కూడా జరుగుతుంది కదా. అట్లానే దేవుడు మేలు చేయగానే ఏమవుద్ది? మనం మూడు దేనిలోకి వెళ్ళిపోద్ది, భక్తి మోడ్లోకి వెళ్ళిపోద్ది కదా. ఒక్కసారిగా స్విచ్ ఆన్ అవుతాం దేంట్లో అండి. అప్పటిదాకేమో ప్రభా 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 అని గోజాడి ఒక్కసారి దేవుడు కార్యం చేయగానే ఏమైతుంది? భక్తి మోడ్ వస్తుందా రాదా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కామైపోయారు. అరే మేము ఏదో అనుకున్నా కానీ ఎట్టవుదు అనుకోలేరా? అరే దేవుడు ఏంటట్టు చేశాడు? అరే భలే తీసుకొచ్చి మనం ఫిక్స్ చేశాడు రా దేవుడు. ఈ మాటలని ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ముందుకెళ్ళటానికి దారి లేదు, వెనక్కెళ్ళటానికి దారి లేదు. మరి ఇప్పుడు ఎట్లాగా? చూసారా, కొన్నిసార్లు మన జీవితంలో యు గెట్ స్టక్ వేర్ యు ఆర్. నువ్వు ముందుకెళ్ళటానికి నీకు పాలుపోదు, అట్లా నీ వెనక్కి వెళ్ళటానికి కూడా నీకు చేత కాదు. దట్స్ వేర్ వెన్ యు ఆర్ స్టక్ ఇన్ ద మిడిల్ అమాంగ్ ది ఎనిమీస్. ఇప్పుడు వాళ్ళేమో గంతులు వేసుకుంటూ వస్తున్నారు, పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ప్రగల్భాలు పలుకుతూ వస్తున్నారు. అరే వీళ్ళని చంపేయాలరా, మన పగ తీర్చుకోవాలరా అని జనములు ఘోషిస్తూ వస్తున్నాయి. దేవుని ప్రజలు ఏమైపోయారు? అప్పుడు మోషే అన్నాడు, మీరు ఓరకనే నిల్చుండి దేవుడు అద్భుతం చేయబోతా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? జనములు ఘోషిస్తూ నీ మీదకి వచ్చినా కానీ ఎవరి ఆధీనంలో ఉందమ్మా? దేవుని ఆధీనంలో ఉంది. దేవుడు కరెక్ట్గా మధ్యలోకి తీసుకెళ్లి వాడిని ముంచేశాడు. ఎవరిని? ఫరో రథముల సేనలను, ఆ శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. అందుకనే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, డోంట్ ఫియర్ ఎట్ ద నేషన్స్ షౌటింగ్ అగైనెస్ట్ యూ. వీ విల్ నాట్ ఫియర్ ద నేషన్స్. కాబట్టి చెప్పండి, మొట్టమొదటి పాయింట్ ఏంటి? వీ విల్ నాట్ ఫియర్ ద నేచర్. రెండోది వీ విల్ నాట్ ఫియర్ ద నేషన్స్. అంటే అనుకోకుండా మన జీవితంలో ఒక ఉపద్రవం వచ్చినా కంగారు పడమాకండి. లేదు ఇండ్యూస్గా మన జీవితంలో ఒక ఉపద్రవం వచ్చినా, ఒకవేళ మన పాపాన్ని బట్టి మన విధేయతను బట్టి దేవుడు శత్రువును మన అగైనెస్ట్గా లేపినా కంగారు పడద్దు. కారణం ఏంటి? దేవుని ఆధీనంలో మనం ఉన్నాం. స్టెబిలిటీ దేని బట్టి వస్తుంది? జాగ్రత్త వినండి. చాలా మంది అంటారు, పాస్టర్ గారు వీడు సెటిల్ అవ్వట్లేదండి. అంటే దాని అర్థం ఏంటి? వీని జీవితము స్టేబుల్గా లేదండి. నా మాట మీకు అర్థమవుతుందా? మెజారిటీ ఆఫ్ ద టైం మన జీవితాలు సైన్ కర్వ్ లాగా ఉంటాయి. సైన్ కర్వ్ అనేది తెలుసా మీకు కదా? సైన్ కర్వ్ ఎట్లా ఉంటుంది అంటే మ్యాథమెటికల్గా అయితే అక్కడ ఉంటుంది. ఎక్కడ? ఇక మనల్ని ఎవడు పట్టుకోలేడు. ఆకాశంలో తేలుతూ ఉంటాం, ప్రైజ్ ది లార్డ్, దేవా నీకు స్తోత్రం, ప్రభా నువ్వే నాకున్నావయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. ఒక వారం అయిన తర్వాత ఇక్కడ ఉంటాం. అది సైన్ కర్వ్ అంటే. ఒరే పోయిన వారం ఇక్కడ ఉన్నావుగా, జీవితం అంతా అట్లా ఉంటే బాగుండే.
కదా. జీవితం అంతా కూడా మబ్బుల్లో తేలిపోతున్నట్టుంటే బాగుండే. అయ్యా, మబ్బుల్లో తేలిపోయే జీవితం కాదు ఇది. కొన్నిసార్లు మబ్బుల్లో తేల్తావు, కొన్నిసార్లు పాతాళలో దిగుతావు. దట్ ఈస్ లైఫ్. సో స్టెబిలిటీ దేని బట్టి వస్తుంది లైఫ్లో? కుదురుతనం అనేటువంటి దేని బట్టి వస్తుంది కదా. ఏమండి, జీవితం చాలా అన్స్టేబుల్గా ఉందండి. ఒకరోజు బాగానే ఉందండి, ఇంకో రోజు బాగాలేదండి. ఒకరోజు బాగున్నట్టు ఉందండి, ఇంకో రోజు. కారణం ఏంటంటే దెర్ ఈజ్ నో స్టెబిలిటీ. స్టెబిలిటీ ఎందుకు లేదంటే దేవుడు లేడు కాబట్టి. సింపుల్. నీ జీవితంలో ఎదుగుదల లేదంటే, నీ జీవితంలో స్టెబిలిటీ లేదంటే, నీ జీవితం స్థిరంగా ముందుకు కొనసాగట్లేదంటే దానికి ఒకే ఒక కారణం, దెర్ ఈస్ నో గాడ్ ఇన్ యువర్ మిడ్స్ట్. నేనంటాను, దేవుడు తమ జీవితాల్లో, ఎవరి జీవితాలు అయితే దేవుడు ఉంటాడో వాళ్ళ జీవితాలు స్టేబుల్గా వెళ్తాయి ముందుకే. ఇక్కడ కీర్తనగాడు ఏమంటాడు చెప్పండి, ఇప్పుడు చదవండి. ఏమన్నాడు అన్నమాట? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. చూసారా? ఒక జీవితము కదిలించబడకుండా ఉండాలి. జాగ్రత్త వినండి. సమస్యలు లేకపోవటం వల్ల కదిలించబడకపోవటం కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ సమస్యల గురించి ముందు వచనాల్లోనే మాట్లాడాడు. నేను చెప్పా కదా, సమస్యలు రెండు రకాలు. ఒకటి నేచర్, రెండోది నేషన్స్. కానీ నువ్వు నేచురల్ గా నీలో ప్రాబ్లం వచ్చినా, నేషన్స్ బట్టి నీ జీవితంలో ప్రాబ్లం వచ్చినా, నీ జీవితం కదిల్చబడదు. ఎప్పుడు? దేవుడు నీలో నీ మధ్యుంటే. అమ్మా, లైఫ్కి స్టెబిలిటీ ఎప్పుడు కూడా దేవుని బట్టి వస్తుందమ్మా. ఇట్స్ ఓన్లీ గాడ్ హూ బ్రింగ్స్ ద స్టెబిలిటీ. అందుకే ఇక్కడ ఏమన్నాడు? అక్కడ దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అద్భుతమైన మాట అంటాడమ్మా, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జాగ్రత్త వినండి. ఏమన్నాడు అక్కడ? అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. మీరు దేవుని వాక్యంలో చూడమ్మా, మేజర్ అవుట్ బ్రేక్స్ ఎప్పుడు కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చినాయి. అందుకే మనం ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ పెట్టేది. అంటే ట్రెడిషనల్ చెప్పట్లేదు. చాలా మందికి ఎర్లీ మార్నింగ్ నిద్ర పట్టుద్ది కదా. మంది చాలా ఇండిసిప్లిన్ లైఫ్. రాత్రి 2 టీవీ చూస్తావు. బుద్ధి ఉందా నీకు? ఉదయం ఏం నిద్ర లేస్తావు. సో ఇప్పుడు అరుణోదయం నిద్ర లేవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? రాత్రి 2 పడుకోవాలి. మనం 10ంటికి భోంచేసి 11ంటికి టీవీ పెట్టుకొని 2ంటికి నిద్రపోతే అరుణోదయం ఏం వింటావా నువ్వు? ఇక నుండి మీ డే షెడ్యూల్ మార్చుకోండి. మాట మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం అరుణోదయమున దేవుడు దానికి. జాగ్రత్త వినండి. ఇది నేను ఏదో చెప్పడానికి మీకు దీని వెనక ఒక సెన్స్ కూడా నేను మీకు చెప్తాను, ఇది ముందు చెప్పిన తర్వాత. జాగ్రత్త వినండి. ఇక్కడ ఏమన్నాడు? మీకు ఇందా చెప్పారు కదా, నిర్గమకాండం, దేవుని డెలివరెన్స్ వచ్చింది కదా. అక్కడ చూడండి ఏం రాయబడిందో. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు. చూసారా? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దేవుడు ఏం చేశాడు? సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. అక్కడితో అయిపోలా, ఇంకా ముందుకు వస్తాను వినండి. అక్కడ కీర్తనలో 30వ కీర్తనలు ఏమన్నాడు? అక్కడ సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుడు అవుట్ బ్రేక్ ఎప్పుడు తీసుకొస్తాడు? అక్కడితో నేను వదిలిపెట్టలా, ఇంకా ముందుకెళ్ళండి. అసలు నిజానికి ఈ కీర్తన యొక్క కాంటెక్స్ట్ ఇదే. ఏ కీర్తన? 46వ కీర్తన. ఏ కాంటెక్స్ట్ లో రాయబడింది? సెన్హెరీబు
అష్షూరు దండును తీసుకొచ్చి యెరూషలేమును చుట్టుముట్టి యెరూషలేము కబురంపిస్తాడు. అరే మీరు నాకు సరెండర్ అవుతారా? హిజ్కియా మాట వినమాకండి, హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, నా చేతి నుండి మిమ్మల్ని ఎవ్వడు విడిపించలేడు. ఇంతవరకు ఇన్ని జనాంగాల్ని నేను ఏమంటారు ఓడించుకుంటూ వచ్చాను. ఏ దేవుడైనా ఏ దేవత అయినా వాళ్ళని విడిపించగలిగిందా? మీ దేవుడు ఏ పాటివాడు? కాబట్టి హిజ్కియా మాట విని మోసపోమాకండి అని రంకెలేస్తుంటే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా చూసా ప్రభా శత్రువు ఎట్లా రంకెలు వేస్తున్నాడో. అప్పుడు ఒక్క రాత్రిలో దేవుడు ఏం చేశాడు? ఒక్క దూతను పంపించాడమ్మా. 185,000 మందిని చంపిబడేశాడు. దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సైన్యాన్ని పంపించక్కర్లా, ఒక్కను పంపిస్తాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. చూసారా? అంటే అక్కడ చూడండి, అక్కడ ఏం రాయబడిందో, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని కోనె బట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. ఇది 19వ అధ్యాయం 1వ వచనం. అంటే జాగ్రత్త వినండి. ఆ రాత్రి హిజ్కియా ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రి ఏం జరిగింది చెప్పండి? అక్కడ ఉందా? మరుసటి రాత్రి ఉందా? ఆ రాత్రినే ఉందా? The same night when Hezekiah was praying. ఆ రాత్రి ఏం జరిగింది చెప్పండి అక్కడ? ఏమ్మా నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎంతలోకి నీ ప్రాబ్లం తీసిపడేస్తాడు? అసలు ప్రాబ్లం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధికి రాటలా, అది నీ ప్రాబ్లం. అందుకనే నీ ప్రాబ్లం నీ మీద నిల్చుంది. ఒకవేళ హిజ్కియాలా గనక నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన ఎందుకు చేస్తాడమ్మా దేవుడు? Why God will not defend you? Why God will not come to your rescue? మనం చాలా అనుకుంటాం దేవుడు లేచేస్తాడు, దేవుడు లేచేట్లా నువ్వు లేచేస్తున్నావు. నీ సమస్యకు నువ్వే కారణం, నీ అహంకారం కారణం, నీ అవిధేయత కారణం. పైపెచ్చి దేవుడిని నిందేస్తావేంటి? నువ్వు నిజంగా గనక దేవుని సన్నిధిలో హిజ్కియా లాగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆయన జవాబు ఇవ్వడా? మాట్లాడరే, ఇస్తాడు. ఎక్కడ ఏం రాయబడిందమ్మా? అందుకే మీకు బాగా కనబడాలని ఇది కలర్ కూడా పెట్టా. చూడండి అక్కడ ఏముందమ్మా? ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలోకి వచ్చి 185,000 మందిని హతము చేసెను. జాతర అక్కడ ఏముంది? మళ్ళా ఉదయమున జనులు లేచి చూడగా. జాతర వినండి, రాత్రి అంతా ఏడుపు వచ్చింది హిజ్కియాకి, ఉదయమున దేవుడు సంతోషాన్ని తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఇంకా నా అసలు పాయింట్కి రాలే. ఇదంతా మీకు నేను కాంటెక్స్ట్ బిల్డప్ చేస్తున్నా. దేని కొరకు? అరుణోదయమున దేవుడు ఏం చేస్తాడు? దేవుడు దానికి అంటే పొద్దు పొడిచినప్పుడు, పొద్దు గుంకినప్పుడు నీ పరిస్థితి ఏంటి? పొద్దు గుంకినప్పుడు నీ పరిస్థితి ఏంటి? మాట్లాడేంటమ్మా? ఇక్కడ ఏమని రాయబడిందమ్మా? రాత్రి ద నైట్ ఈస్ టెరిబుల్. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఏడుపు ఉండినను. అంటే రాత్రి అయ్యేటప్పుడు నీ పరిస్థితి ఏంటి? టెరిబుల్. చూసారా? చాలా మందికి ఏడుపు రాత్రి వస్తుంది, చాలా మందికి నిద్ర రాత్రి పట్టదు. కారణం ఏంటి? ఇప్పుడు టెన్షన్ రాత్రి ఎందుకు వస్తుంది? సో దేవుని కూడా తెలుసు. సో రాత్రి ఏడ్చేవాళ్ళారా ఉదయం లేచేటప్పటికి ఏం కావాలా? సమాధానం రావాలా? అసలు సంగతి చెప్తానేనండి, అసలు సంగతి చెప్తానేనండి. ఉదయమున నువ్వు లేచి చేసే పని ఏం చెప్పండి? మౌన ధ్యాన సమయం. ఎవరు మాట్లాడలేరు, ఎవరు చేతనట్లేరు కదా, అందరు కామ్గా ఉన్నారు. అమ్మా క్వైట్ టైం ఎప్పుడు చేసుకుంటారు? పాస్గా నాకు ఉదయం నిద్ర పడదండి, రాత్రి పడి చేసుకుంటానండి అనమాకండి అమ్మా, కొంచెం మార్చుకోండి. ఇట్స్ గుడ్. దాని అర్థం ఏంటి తెలుసా? బై ద టైమ్ యూ డూ యువర్ క్వైట్ టైమ్ ఇన్ ద మార్నింగ్,
గాడ్ హ్యాస్ అన్ ఆన్సర్ ఫర్ యూ. దేవుని స్తోత్రం. రాత్రి అంతా నువ్వు ఏడుస్తావు, ప్రభా నా సమస్య ఏంటి ప్రభా, నా ఇబ్బంది ఏంటి ప్రభా. ఉదయం లేచి నువ్వు క్వైట్ టైం చేసుకోవడానికి వాక్యం తెరుస్తావు. అరుణోదైన దేవుడు ఏం చేస్తాడు? నీకు జవాబిస్తాడు. నీ క్వైట్ టైంలోనే దేవుడు మాట్లాడతాడమ్మా. నువ్వు ఏడకో పరిగెత్తకల్లా దేవుని స్వరం కోసం. ఉదయమున లేచి అరుణోదయమున నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు తీసి నువ్వు చదువుతావో, యూ హ్యావ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. అందుకే నేను అంటాను, దేవునితో నీ సంబంధం చాలా క్రూషియల్. దేవుని వాక్యముతో నీ అనుబంధం చాలా క్రూషియల్. నువ్వు ఎప్పుడైతే నీ సమస్య విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ. ఎక్కడ మాట్లాడతాడు? ఉదయం లేచి నీకు క్వైట్ టైం చేసుకునే డిసిప్లిన్ నీకుంటే, ఉదయాన నువ్వు క్వైట్ టైం చేసుకునేటప్పటికీ దేవుని ఆన్సర్ దాంట్లో ఉంటుంది. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. అందుకే మనం కనుక గమనిస్తే మేజర్ అవుట్ బ్రేక్స్ ఎప్పుడు కూడా ఇట్ కేమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అంటే ఇక్కడ ఏదో నేను మీకు ట్రెడిషన్ మాట్లాడలా, ఉదయం లేచి మీరు క్వైట్ టైం చేసుకోండి, అది కాదు నా ఉద్దేశం. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, వెన్ యు బిగిన్ యువర్ డే విత్ గాడ్, దేవుని సన్నిధితో నీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు జవాబు అక్కడే ఉంది. మన ప్రాబ్లం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు బైబిల్ పక్కన పడేస్తాం, సమస్య వచ్చినప్పుడు మందిరాన్ని పక్కన పడేస్తాం. ఇక దేవుని స్వరం నీకేం వినబడుతుంది? నీ క్వైట్ టైం లేకపోతే దేవుడు ఏం మాట్లాడతాడు నీతో? నువ్వు ఉదయం లేచి నువ్వు క్వైట్ టైం చేసుకున్నప్పుడు కదా దేవుడు నీతో మాట్లాడి. నువ్వేమంటావు? పాస్టర్ గారు నా బైబిల్ చదవబుద్ధి కావట్లేదండి. సాధన గారు కూడా తెలుసు నిన్ను ఎక్కడ పడేయాలో. అందుకే వాడు ఏం చేస్తాడు? ముందు వాడు ఏం చేస్తాడు? నీ క్వైట్ టైం తీసి పడేస్తాడు, నీ ప్రేయర్ టైం తీసి పడేస్తాడు, నీ చర్చ్ టైం తీసి పడేస్తాడు. మరి అందుకే కదా మా శత్రు చేతిలో నువ్వు చిక్కుకుంది. నిజంగా నువ్వు క్వైట్ టైం చేసుకునే వాడవైతే, నిజంగా నువ్వు దేవునితో సంబంధం కలిగినటువంటి వాడవైతే, నిజంగా దేవుని మందిరంతో నీకు అనుబంధం కలిగిన వాడైతే, శత్రువుని మీద ఎందుకు వస్తాడో? ఒకవేళ శత్రువుని మీదకి వచ్చినా కానీ దేవుడు నీ జీవితానికి చలనం లేకుండా చేస్తాడు. చలనం ఆయన, హీ మేక్స్ యువర్ లైఫ్ స్టేబుల్ వెన్ యు ఆర్ ఇన్ టచ్ విత్ గాడ్. అందుకని ఇక్కడ అంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు చదవండి 5వ వచనం. ఇది దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం. వెన్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్ కదా, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. కారణం ఏంటి? అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. బై ద వే మీకు జోక్ చెప్తాను నేనండి. ఇది మిమ్మల్ని అనుసరించమంటలేదు. కొన్నిసార్లు నా జీవితంలో నాకు టెన్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తాను తెలుసా? అంటే కొన్ని విషయాలు ప్రభా నువ్వు నాతో మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాలు ఏం చేసి తెలుసా? రేపటికి పోయితే ఇవాళ కూడా చేసుకున్నాను నేను. ప్రభా రేపటిదాకా నేను ఆగలేకపోతున్నాను ప్రభా, ఈ విషయంలో నీ సమాధానం ఏంటని చెప్పి దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ రేపటికి పోయితే కూడా ఇవాళ చేసుకున్నాను నేను. నేను అంటున్నాను, గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యు అమ్మా. దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని స్వరము కొరకు ఆరాటపడండి. ఆయన నీతో మాట్లాడతాడు, నీ జీవితానికి స్టెబిలిటీ తీసుకొస్తాడు. వెన్ గాడ్ స్పీక్స్ టు యూ. తర్వాత ఏమన్నాడు? ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. జాగ్రత్త వినండి. మీరు గ్రేట్ సిటీస్ ఏమన్నా తీసుకున్నా, గ్రేట్ సిటీస్ అన్ని కూడా నది ఒడ్డున నిర్మించబడ్డాయి. మీరు గమనించారా? సివిలైజేషన్స్ అన్ని కూడా ఎక్కడ స్టార్ట్ అయినాయి?
నది ఒడ్డున స్టార్ట్ అయినాయి. భారతదేశం యొక్క నాగరికత ఎక్కడ ప్రారంభమైంది? సింధు నది ఒడ్డున. అయితే తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆ పేరుని సింధు అనలేక దాన్ని హిందూ చేశారు. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ ఈ సింధు నది పరివాహక ప్రాంతములో ప్రారంభమైనది భారతదేశం యొక్క నాగరికత. అక్కడ ద సివిలైజేషన్ ఇట్ స్టార్టెడ్. నిజానికి పెద్ద పెద్ద ఏమంటారు సిటీస్ అన్ని కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఎందుకంటే కాలువల దగ్గర యూ విల్ హ్యావ్ ఫ్లరిషింగ్ కదా, నేల పంట బాగా పండుద్ది, సమృద్ధి ఉంటుంది, చెట్లు బాగా పండుతాయి. కాబట్టి త్వరగా డెవలప్మెంట్ అనేటువంటిది వస్తుంది. ఎక్కడ? నది ఒడ్డున. అందుకని తీసుకెళ్ళి అమరావతిలో పెట్టారు. అఫ్ కోర్స్ నేను అది అగైనెస్ట్ కాదు, ఏది కాదు. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, జనరల్గా ఎప్పుడు కూడా సిటీస్ అనేటువంటివి ఎక్కడ స్టార్ట్ అవుతాయి? నది ఒడ్డున స్టార్ట్ అవుతాయి. ఈజిప్ట్ ద గ్రేట్ సివిలైజేషన్, ద గ్రేట్ సిటీ ఏ ఒడ్డున ప్రారంభమైంది? నైలు నది ఒడ్డున ప్రారంభమైంది. బాబిలాన్ కదా, ఇవన్నీ కూడా ప్రపంచ సామ్రాజ్యాలమ్మా ఓల్డ్ టెస్ట్మెంట్ లో కదా. బబులోను సామ్రాజ్యం, బబులోను నాగరికత ఎక్కడ స్టార్ట్ అయింది? యూఫ్రటీస్ నది ఒడ్డున ప్రారంభమైంది. రోమన్ సివిలైజేషన్ కానీ రోమ్ కానీ ఏ నది ఒడ్డున ప్రారంభమైంది? తిబేరు సముద్రం, తిబేరు నది. యెరూషలేం ఒక్కటే కొండ మీద కట్టబడిన పట్టణం. దేవుని స్తోత్రం. యెరూషలేంకి నది లేదు. ఇశ్రాయేలుకి ఉన్నటువంటి ఒకే ఒక నది యోర్దాన్ నది, అది చాలా దూరంగా ఉంటుంది యెరూషలేంకి. ఎందుకు దేవుడు యెరూషలేం ఒక్కదానికి నది లేకుండా చేశాడు? మీరు ఈవెన్ ప్రకటన గ్రంథంలో కనుక చూస్తే ఈ నది దేవుని సింహాసనం నుండి పారేటువంటి నది. రేపొద్దున 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత దేవుడు ఆ యొక్క కొత్త భూమి కొత్త ఆకాశం తీసుకొచ్చిన తర్వాత దేవుని సింహాసనం నుండి పారేటువంటి నది, ఇట్ విల్ బికమ్ ద సెంటర్ టు ఆల్ ద వరల్డ్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది నదిని బేస్ చేసుకొని డెవలప్ అయినటువంటి నేషన్ కాదు, దేవుణ్ణి బేస్ చేసుకొని డెవలప్ అయినటువంటి నేషన్. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూసారా? ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. నిజానికి హిజ్కియా టైంలో వాళ్ళకి డెలివరెన్స్ అట్లానే వచ్చింది. ఎందుకంటే హిజ్కియా ఏం చేశాడంటే లోపల టన్నెల్ కట్టాడు. సిలోయేము కోనేటి నుండి నీళ్ళు అనేటువంటి వాళ్ళకి వచ్చినాయి. అందుకే అష్షూరు వాళ్ళని సీజ్ చేసినప్పుడు లోపల వాళ్ళకి డ్రాట్ రాలేదు. కారణం ఏంటంటే వాటర్ సప్లై ఆల్రెడీ ఆ యొక్క సీహోను వాగు నుండి ఆ యొక్క ఏమంటారు హిజ్కియా తీసుకోవటం జరిగింది. దేవుడు యెరూషలేము పట్టణం మీద ఏమంటారు నది మీద ఆధారపడినటువంటి సంస్కృతిగా పట్టణంగా దేవుడు దాన్ని తయారు చేయలే. దేవుని మీద అంటే గాడ్స్ టెంపుల్ వాజ్ ద సెంటర్ ఆఫ్ జెరూసలేం. గాడ్స్ టెంపుల్ వాజ్ బిల్ట్ ఆన్ ద మౌంటైన్. ఆ యొక్క కొండ మీద కట్టబడినటువంటి పట్టణం, అది కొండ మీద ఉన్నటువంటి స్థలం. నదిని బేస్ చేసుకొని డెవలప్ అయినటువంటి సివిలైజేషన్ కాదు. అంటే దేవునిని కేంద్రితంగా ఆధారము చేసుకున్నటువంటి జనాంగం. సో నేనంటాను, వీళ్ళకి న్యాచురల్ వాటర్ సప్లై లేకపోయినప్పటికీ కూడా దేవుడే తమకు నదిగా కలిగి ఉన్నారు. వాళ్ళు దేవుడే వాళ్ళకి పోషణ, దేవుడే వాళ్ళకి సమృద్ధి, దేవుడే వాళ్ళకి కేంద్రం, దేవుని మందిరమే వాళ్ళకి సెంట్రల్ ఫోకస్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నాడు? ఓరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి, అన్యజనులో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగును. జాగ్రత్త వినండి. దేవుడు క్రైస్తవుల జీవితంలో ద పవర్ఫుల్ మూమెంట్
వెన్ గాడ్ వాంట్స్ టు కమ్ టు యూ, దేవుడు నిన్న చెప్పాను కదా, అరుణోదయమున తన స్వరాన్ని నీకు వినిపింప చేయటానికి ఎట్లాగైతే ఆయన ఇష్టపడతాడో, నీ జీవితంలో ఏ టైంలో దేవుడు పనిచేస్తాడో తెలుసా? వెన్ యు ఆర్ ఎట్ రెస్ట్, నీ సబ్బాతులో. సబ్బాత్ అనేటువంటిది దేవుడు పెట్టాడు. ఏమ్మా, సోమవారం నుండి శనివారం వరకు కష్టపడి పని చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆదివారం రాగానే ఏం చేయాలా? యు హ్యావ్ టు స్టాప్ ఫ్రమ్ యువర్ రొటీన్ లైఫ్. మనం ఏం చేస్తాం? ఆదివారం హాలిడే పాస్టర్ గారు అని అంతకుముందు వదిలేసిన పనులన్నీ ఆ రోజు చేస్తాం. ఏ రోజు? మొదటి 6 రోజుల్లో నువ్వు ఏదైతే పనులు వదిలేసా చూసావా, వాటన్నిటినీ చేసుకోవటానికి కాదమ్మా ఏడో రోజు దేవుడు ఎందుకు ఇచ్చాడు? యూ హ్యావ్ టు బ్రేక్ ఫ్రమ్ యువర్ రొటీన్ లైఫ్. ఆదివారం ఏం చేయాలి తెలుసా? బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో మందిరానికి వెళ్ళండి, ఫ్యామిలీతో బీచ్కి వెళ్ళండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీతో కలిసి హోటల్కి వెళ్ళి భోంచేసి రండి. ఇదేంటి పాస్టర్ గారు, మనం సస్తే చెయ్యం ఈ పని, అవునా? అందుకే మన జీవితాల్లో నమ్మట్లేదమ్మా. దేవుడు ఎందుకు సబ్బాతునిచ్చాడు? నిన్నెవడు అరిగిపోమన్నాడా? ప్రభా నేను అరిగిపోతాను, నిన్నెవడ అడగమన్నాడు? నువ్వు సక్రమంగా నడువు చాలు. నిన్నెవడ అరిగిపోమన్నాడు? నువ్వు అరిగిపోవడానికి దేవుడు సబ్బాత్ ఇవ్వాలా? సబ్బాత్ ఎందుకు ఇచ్చాడు? టేక్ బ్రేక్. పాస్టర్ గారు మీకు తెలియదు పాస్టర్ గారు, ఆదివారం వస్తుంది బిజినెస్, అందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు పాస్టర్ గారు. దేవుడే నేను క్షమించింది కాక. కానీ దేవుని వాక్యం చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే తెలుసా? సండే టేక్ బ్రేక్ ఫ్రమ్ యువర్ రొటీన్ లైఫ్. అమ్మ, నీ రొటీన్ లైఫ్ ఏంటి? సోమవారం నుండి శనివారం వరకు ఉదయం లేచి కంగారుగా పరిగెడతా ఉంటావు కదా, ఆదివారం కూడా పరిగెత్తడం ఎందుకు? ఆదివారం ఎందుకు బ్రేక్ తీసుకో? అందుకే అంటున్నాను, దేవుని గొప్ప కార్యం నీ జీవితంలో ఎప్పుడైతే చూస్తావో తెలుసా? వెన్ యూ టేక్ బ్రేక్ ఫ్రమ్ యువర్ రొటీన్. మనం బ్రేక్ తీసుకోవట్లేదు కాబట్టే మనం దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. మనం వీఆర్ సో బిజీ, వీ కాంట్ టేక్ బ్రేక్. అదేంటో అర్థం కాదు. మనకు బ్రేక్ తీసుకుంటే కాళ్ళు చేతులు ఆడవు, పని చేస్తుంటే మటుకి హాయిగా ఉంటుంది, డబ్బులు వస్తుంటే హాయిగా ఉంటుంది. బ్రేక్ తీసుకోవడానికి దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఎప్పుడు నిన్ను దర్శిస్తాడో తెలుసా? నాట్ వెన్ యు ఆర్ బిజీ. అన్ని పనులు పక్కన పడేసి దేవుని దగ్గర కూర్చో. వెన్ యు టేక్ బ్రేక్ ఫ్రమ్ యువర్ రొటీన్ లైఫ్. నేనంటాను, మన చుట్టూతున్న సంస్కృతి ఎప్పుడు కూడా ఏం చేస్తారు సార్? బిజీ బిజీ బిజీ. అబ్బా, ఈ రోజు ఎవడైనా పట్టుకోండి, చిన్న పిల్లోడి దగ్గర ఉండి అందరూ బిజీనే, ఎవ్వడికి ఖాళీ లేదు, క్షణం తీరిక లేదు. నిజంగానే అమ్మా. నువ్వు క్షణం తీరికలేక పని చేస్తున్నావు, ఆదాయం బహు గొప్పగా ఉందా? మరి ఎందుకు తీరిక లేకపోయినా ఎందుకు ఆదాయం లేదు? దేవుడు ఉంటేనే వస్తాం ఆదాయం. ప్రభువు హగ్గైలదే చెప్పాడు కదా, నువ్వేం చేస్తావు? కష్టపడి సంపాదిస్తున్నావు, కానీ ఆ సంపాదన ఎక్కడికి వెళ్తుంది? చిరుగుల సంచిలోకి వెళ్తుంది. నీ చేతిలో ఏం మిగలటం లేదు. కారణం ఏంటంటే నీకు దేవునితో సంబంధం లేదు. దేవుని దగ్గర బ్రేక్ తీసుకొని కూర్చొని అలవాటు లేదు. ఈ సంస్కృతి యొక్క వరవల్లో సంస్కృతి ఎప్పుడు కూడా బిజీనే, బిజీ బిజీ బిజీ. నేను అంటున్నాను, యూ నీడ్ టు స్టాప్. నీ బిజీ స్కెడ్యూల్ ఉండి బ్రేక్ తీసుకో, దేవుని సన్నిధిలో కూర్చో. అప్పుడు దేవుడు ఆయన నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. యోబు గ్రంథంలో మనం గమనిస్తే పాపం యోబు స్నేహితులు వచ్చారమ్మా. ఎవరిని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? పాపం కాముగా 7 రోజులు ఉన్నారు.
7 రోజుల తర్వాత ఇంకా వాళ్ళు కామ్గా ఉండలేకపోయారు, మాట్లాడటం మొదలు పెట్టారు. ఉపద్రవం ఎప్పుడు వచ్చింది? కామ్గా ఉన్నప్పుడు వచ్చిందా? సో కొన్నిసార్లు కామ్గా ఉండటం మంచిదే, సబ్బాతు మంచిది. వెన్ యు టేక్ సాబత్, నీ బిజీ స్కెడ్యూల్ నుండి, నీ బిజీ లైఫ్ నుండి, నీ రొటీన్ లైఫ్ నుండి తీసిపడే, డే బ్రేక్ తీసుకో. మనమేమనుకుంటాం తెలుసా? ఖాళీగా ఉంటాం, టైం వేస్ట్ అనుకుంటాం. ఖాళీగా ఉంటే రోజు బిజీగా ఉంటాం అలవాటు అయిపోయి ఆదివారం ఏం తోసట్లేదండి. ఎందుకు? ఖాళీగా ఉన్నామండి. జాగ్రత్త, దేవుడు నీకు బ్రేక్ ఇచ్చాడు ఆయన సర్వాధికారంలో. నిజానికి బ్రేక్ తీసుకొని ఏం చేయాలా? టీవీ చూడటం కాదు. ఆదివారం వచ్చి బ్రేక్ తీసుకుని వాళ్ళ హాలిడే అండి కాబట్టి ఏం చేసి వచ్చామో, బ్రేక్ తీసుకుని ఎందుకు? చదువుకోవటానికా? బ్రేక్ తీసుకుంది టీవీ చూడటానికా? బ్రేక్ తీసుకుంది ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయటానికా? అది కాదు. దేని కొరకు బ్రేక్ తీసుకోవాలన్నాడు? నేనే దేవుణ్ణని తెలుసుకునుడి. నిజానికి తెలుసుకోవటం అనేటువంటి మాట హీబ్రూలో హ్యాండ్ అనేటువంటి మాట రెండిటికి ఒకటే పదం, యదా అని అంటారు. హీబ్రూలో యదా అంటే ఇట్ మీన్స్ టు నో యాజ్ వెల్ యాజ్ యువర్ హ్యాండ్, నీ చేతి. అంటే దాని అర్థం ఏంటంటే నీ చేతుల యొక్క బిజీనెస్ని, నీ చేతుల యొక్క సెల్ఫ్ సఫిషియన్సీని నువ్వు పక్కన పడేసినప్పుడే దేవుణ్ణి నువ్వు తెలుసుకోగలుగుతావు. చేతులతో నువ్వు పని చేసేటప్పుడు, చేతులతో నువ్వు ఆర్జించేటప్పుడు నాకు తిరుగులేదు అని అనుకుంటావు. అందుకే దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండలేవు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? నీ చేతుల్లో ఉన్నటువంటి సెల్ఫ్ సఫిషియన్సీని పక్కన పడేయి. అప్పుడు నువ్వు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటావు. యాజ్ లాంగ్ యాజ్ యువర్ సెల్ఫ్ సఫిషియంట్, ఏమా నీ చేతులతో నువ్వు కష్టపడుతూ, నీ చేతులతో నువ్వు సంపాదిస్తూ ఉన్నంతకాలం నీలో ధైర్యం ఉంటుంది. దేని బట్టి ఆ ధైర్యం వచ్చింది? దేవుని బట్టి కాదు, నీ సంపాదన బట్టే. ఇప్పుడు నువ్వేం చేయాలా? అది పక్కన పడేసి ఇప్పుడు నన్ను తెలుసుకో. నీ సెల్ఫ్ సఫిషియన్సీ పక్కన పడే. ఏదైతే నీ జీవితానికి ధైర్యాన్ని ఇచ్చిందో దాన్ని పక్కన పడేసి ఇప్పుడు ధైర్యం దేని బట్టి తెచ్చుకోవాలి? నన్ను తెలుసుకో. నాతో నీవు ఉండు, నాతో నువ్వు స్పెండ్ చేయి. దట్స్ వెన్ యు గెట్ ధైర్యం అనేటువంటి నీ జీవితంలో అట్లా వస్తుంది. అందుకని అంటాను, గాడ్స్ ఆన్సర్ టు యువర్ పెయిన్ ఈజ్ ఎ పర్సన్, ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే నేను అంటాను, వెన్ యూ ఎంబ్రేస్ హిమ్ విత్ యువర్ ఎంప్టీ హ్యాండ్స్, నీ చేతుల్లో ఉన్నటువంటి ఆ సెల్ఫ్ సఫిషియన్సీని పక్కన పడేసి నీ ఖాళీ చేతులతో దేవుడిని ఎప్పుడైతే నువ్వు కౌగులించుకుంటావో దేవుడు నీ జీవితంలో పని చేస్తాడు. అందుకే నేను అంటాను, డోంట్ ఫిల్ యువర్ హ్యాండ్స్ విత్ యువర్ యాక్టివిటీ. ఈరోజు మన జీవితం ఎట్లయిపోయింది తెలుసమ్మా? యాక్టివిటీ యాక్టివిటీ యాక్టివిటీ. అందుకే మీటింగులు లేకపోతే మనకు నిద్ర పట్టదు. మనకేం కావాలా? పాస్టర్ గారు చర్చిలో భలే యాక్టివ్ అండి. దేనికో చేసుకోవడం ఆమె యాక్టివిటీ. నిజానికి ఏంటో తెలుసా? నీ జీవితంలో ఉన్న శూన్యాన్ని యాక్టివిటీతో నింపుతున్నావు. దేవుని ఎరిగినటువంటి వారేమో వాళ్ళ శూన్యాన్ని డబ్బుతో నింపుతున్నారు. క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? తన శూన్యాన్ని యాక్టివిటీతో నింపుతున్నాడు. అందుకనే మనం చర్చ్లో యాక్టివ్, మనం యాక్టివిటీస్లో యాక్టివ్, కానీ దేవునిలో మటుకి శూన్యం. బికాజ్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ లైఫ్ విత్ యాక్టివిటీ. అందుకే మనం ఏమనుకోవడం తెలుసా? ఏమండి వీడికి యాక్టివిటీ ఇవ్వండి, వీడు లైన్ అయిపోతాడు. యాక్టివిటీ కాదురా వాడికి కావాల్సింది, దేవుని సన్నిధిలో కూర్చోవడం వాడికి కావాలి. అందుకనే నేను ఎప్పుడు యాక్టివిటీస్ మిమ్మల్ని నింపను. ఏం చేసుకోవడానికి యాక్టివిటీస్? దేవుని సన్నిధిలో కూర్చునే అలవాటు లేకపోతే, దేవుని స్వరాన్ని వినే అలవాటు లేకపోతే ఏం చేసుకోవడానికి నీ సింగింగ్? ఏం చేసుకోవడానికి నీ యాక్టివిటీ? ఏం చేసుకోవడానికి నీ మీటింగ్? ఏం చేసుకోవడానికి నీ బిజీ స్కెడ్యూల్? దేని పనికి వస్తుంది? మనకు కావాల్సిన యాక్టివిటీ కాదు. అందుకే నేను అంటాను, దేవా నీ చేతిలో వాడబట్టం కాదు, దేవా నీ చేతిలో మౌనంగా ఉంటావు నాకు నేర్పించు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటావో
దేవుడు ఆటోమేటిక్గా నీకు యాక్టివిటీ ఇస్తాడు. డోంట్ ఫిల్ యువర్ లైఫ్ విత్ యాక్టివిటీ. గాడ్ డజంట్ నీడ్ యువర్ యాక్టివిటీ. అందుకన్నాడు ఓరకనే నిల్చుండండి. లెర్న్ టు బి సైలెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. అద్భుతమైనటువంటి కీర్తన మీరు కావలసిన తర్వాత కూడా మీ వ్యక్తిగతంగా మీరు ధ్యానం చేయండి. దేవుడు ఆయన మాట్లాడుతుండగా ఆయన స్వరాన్ని మన జీవితాల్లో కూడా ప్రభు అదే అంటున్నాడు, జనములు ఘోషిస్తున్నాను, భయపడాల్సిన అవసరం లేదు. భూమి ఘోషిస్తున్నాను, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు దాని మధ్యలో ఉన్నాడు గనక దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు జవాబిస్తున్నాడు. ఇవన్నీ కూడా అద్భుతమైన ప్రిన్సిపల్స్ అమ్మా. నీ జీవితంలో అన్వయించుకోగలిగితే దేవుని గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. మీరు ఓరకనే నిల్చుండండి. దేవుడు కలగజేసే గొప్ప కార్యాన్ని చూడండి. గాడ్ వాంట్స్ us to break from routine life. మనం ఏం చేస్తామంటే మన జీవితాన్ని యాక్టివిటీస్తో నింపుతున్నాం. లోకస్తుడికి మనకి తేడా లేదు. వాడు డబ్బుతో, ఫ్రెండ్స్తో తన జీవితాన్ని నింపుతున్నాడు. మనమేమో క్రిస్టియన్ చర్చ్ యాక్టివిటీస్తో జీవితాన్ని నింపుతున్నాం. అందుకే జీవితాల్లో పరివర్తన రావట్లేదు. జీవితాలు శూన్యంగా ఉంటున్నాయి. ప్రభు అంటున్నాడు, నువ్వు ఊరకే ఉండు, నన్ను తెలుసుకో. నీ చేతుల్లో ఉన్నటువంటి పనుల్ని పక్కన పడే ఆయనతో నువ్వు ఊరకునుండే సమయాన్ని దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు నువ్వు అప్పగించుకుంటావా? మనందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇదే కాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తా ఉంటున్నాం. నీవు మా మధ్య ఉంటే మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మా జీవితాలకు ఎటువంటి చలనం ఉండదు ప్రభువా. ఓర్కనే నిల్చుండి నీవు కలగజేసే గొప్ప కార్యాన్ని మేము చూడాలని నువ్వు ఇష్టపడుతున్నావు. అరుణోదయమున నీ వాక్యము ద్వారా నీవు మాకు సమాధానం ఇవ్వటానికి ఇష్టపడుతున్నావు. అయితే చాలాసార్లు ఈ వాల్యుబుల్ టైమ్స్ ప్రభా మేము పోగొట్టుకుంటున్నాం, నష్టపోతున్నాం. అందుకే జీవితాల్లో ప్రభా గమ్యం లేకుండా బతుకుతున్నాం. సహాయం చేయండి. నీ సన్నిధిలో మీరు మమ్మల్ని సరిచేయండి. దేని కొరకు మేము ఆరాటపడాలో, దేని కొరకు మేము కాంక్షించాలో ప్రభా మీరు మాకు సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు, భూమి నెరవేరునుగాక. అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. ఆనస్సులు మేము ప్రకారం క్షమించండి. వంశోధుల దక్క దుస్తుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొక పలకరించుకుని మెళ్ళకు మీరు వెళ్ళొచ్చు.